నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈరోజు విజయనగరం పట్టణంలో ఆర్టీసీ డిపోలో అయితే ఉన్నాము. దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఇంకా పాలవలస యశస్విని జాయింట్ కలెక్టర్ అయితే ఇక్కడికి వచ్చారు. అయితే ఈ కార్యక్రమం దివ్యాంగుల కోసం స్టార్ట్ చేశారు కాబట్టి, ప్రారంభిస్తున్నారు కాబట్టి చాలామంది దివ్యాంగులు స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారు. అయితే అసలు ఈ కార్యక్రమం గురించి ఉద్దేశం ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం రండి. రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం మరియు వారి సామాజిక ఆర్థిక ఎదుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగ శక్తి పథకాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించి బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించడం వారి పట్ల ప్రభుత్వానికి చిన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం గతంలో ఉన్న రాయితీలను పెంచుతూ ఇప్పుడు 5 రకాల బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ మరియు సిటీ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాకుండా ఏసీ మరియు ప్రీమియం బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 50% రాయితీ కొనసాగుతుందని తెలిపారు. దివ్యాంగుల సహాయార్థం వచ్చే వారికి కూడా నిబంధనల మేరకు అన్ని రకాల బస్సుల్లో 50% రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల ఆర్థిక భరోసా కోసం పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచిందని, 3,000 రూపాయలు గల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. క్రీడల్లో రాణించే దివ్యాంగుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. జిల్లాలో సుమారు 30,000 మంది దివ్యాంగులు ఉండగా ప్రస్తుతం 1,200 మంది మాత్రమే బస్ పాసులు కలిగి ఉన్నారని, మిగిలిన వారందరూ సదరం సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్లలో పాసులు పొందాలని సూచించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ఎంత విజయవంతమైందో అదే స్ఫూర్తితో దివ్యాంగ శక్తి కూడా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ, దివ్యాంగులకు పరిస్థితుల రీత్యా వారి లక్ష్యాలను చేరుకున్నటకు అదనపు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మనం చూస్తుంటే మొత్తం భారతదేశంలో కూడా మనం హైయెస్ట్ పెన్షన్ అనేది మనం ఇస్తున్నాం. అలాగే చూస్తుంటే పోయినసారి 3,000 ఉన్న పెన్షన్ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో దివ్యాంగుల కోసం 6,000 పెన్షన్ అనేది పెంచారు. అలాగే చూస్తుంటే ఈ రోజుల్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ అందరికీ పనిచేయటానికి ఎన్నో ఫెసిలిటీస్ అనేది విజయనగరం చుట్టూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కల్పిస్తూ వస్తున్నారు. మనం చూస్తుంటే పేర్లవారి వీధి వాళ్ళు డెఫ్ అండ్ డమ్ స్కూల్ అనేది రన్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్లో కూడా మనకి ఒక బ్లైండ్ స్కూల్ అండ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ నాన్నగారు అశోక్ గజపతిరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు మొదలుపెట్టారు. అలాగే మనం చూస్తుంటే విజయనగరంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం అంటే మన స్టేట్ వైడ్ 3 స్కూల్స్ మాత్రమే దివ్యాంగుల కోసం, అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి, బ్లైండ్ స్కూల్ వాళ్ళకి, బ్లైండ్ క్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పి యశస్వి, జిల్లా పరిషత్ సిఇఓ బి సత్యనారాయణ, దివ్యాంగుల సంక్షేమాధికారి వెంకటేశ్వరరావు, మెప్మా పీడి చిట్టిరాజు, డిపో మేనేజర్ శ్రీనివాస్, డిప్యూటీ సిటి ఎం సత్యనారాయణ, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి దివ్యాంగుల సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి మినిస్టర్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఆర్టీసీ, ఈరోజు మన ఆర్టీసీ తరఫున దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం దివ్యాంగ శక్తి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఇప్పుడే మన సెంట్రల్ లెవెల్లో సీఎం గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా మన జిల్లాలో ఈరోజు అదొక సర్టిఫికేట్ వస్తే అది కూడా మీకు హెల్ప్ కూడా ఒక మనిషి ఫ్రీగా 50% డిస్కౌంట్తో ట్రావెల్ చేయవచ్చు వాళ్ళు మీతో పాటు ఒక హెల్ప్గా. అలాగే
ఇవన్నీ కూడా మన సౌకర్యాలు అనేది మన గవర్నమెంట్ మనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఎవరు ఉన్నారో వారు చెప్పిన ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఎస్కాట్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళకేమో 50%, ఎస్కాట్కి 50%, అందరితో ఉన్న వాళ్ళకి 100% ఫ్రీ, ఎస్కాట్కి 50%. ఇదే కాకుండా మీరు ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళలేము, మేము అల్ట్రా డీలక్స్లో వెళ్తాము, లేదంటే నాన్ స్టాప్లో వెళ్తామంటే దానికి 50% రాయితీ. 5 రకాల బస్సులు కాకుండా ఇంకా మీరు అల్ట్రా డీలక్స్ కానీ నాన్ స్టాపులు కానీ అల్ట్రా డీలక్స్ ప్రొడక్ట్ సప్తగిరి నాన్ స్టాప్ బస్సుల్లో ప్రయాణం చేయదలుచుకుంటే 50% రాయితీ. ఇవాళ మనం ఎందుకు ఇక్కడ కలుస్తున్నామంటే ఆనరబుల్ సీఎం వారి ఆదేశం ప్రకారం ఈ రోజు నుండి మన దివ్యాంగులకి ఉచిత బస్సు సేవ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి పాయింట్ నుంచి వచ్చిన ఆదేశం మేరకు కలుస్తున్నాం. సో ఇంతకుముందు వరకు మనం ఫ్రీ మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ చాలా వరకు వచ్చాయి. దాంట్లో ఎంతో మందికి అవకాశాలు కల్పించాము డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీకి. ఇప్పుడు అదేవిధంగా మన దివ్యాంగులకి డిఫరెంట్ బస్సెస్లో ఇందాక మేడం గారు కూడా చెప్పారు క్లియర్గా, పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, మెట్రో బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్లో అన్నిటికి కూడా 100% వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తున్నారు. తర్వాత ఎక్స్కాట్ ఎవరు వస్తున్నారో వాళ్ళతో పాటు ప్రతి ఒక్క ఎక్స్కాట్ కూడా లెస్ దెన్ 50% ఆఫ్ టికెటే ఉంటుంది. అండ్ ఇది కాకుండా మొత్తం బస్ స్ట్రెంత్లో 74% ఆఫ్ ద బస్ స్ట్రెంత్ కూడా కవర్ అయిపోతుంది. ప్రీమియం బస్సెస్లో కూడా వాళ్ళకి ఇంకా కన్సెషన్ ఫేర్లో 50% కంటే తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నామంటే మనం అందరూ కూడా గమనించాలి. మన దివ్యాంగులు వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నది ప్రయాణంలో మొబిలిటీ వాళ్ళకి తక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి అందవలసిన హెల్త్ బెనిఫిట్స్, ఎడ్యుకేషను, తర్వాత ఎన్నో పథకాలు రాలేకపోయి వాళ్ళు అది అనుభవించలేకపోయి కూడా కొంతమంది ఉంటున్నారు. ఇవన్నీ సరిచేయడానికే మేము ఇలాంటి ఒక పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు నిర్వహించడం జరిగింది. సో ఇవాళ నుండి ఈ ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ బెనిఫిట్స్ అందిస్తూ వాళ్ళకి మనమందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాత్రమే మీ అందరికీ ఇస్తుంది. మనం చూస్తుంటే మొత్తం భారతదేశంలో కూడా మనం హైయెస్ట్ పెన్షన్ అనేది మనం ఇస్తున్నాం. అలాగే చూస్తుంటే పోయినసారి 3000 ఉన్న పెన్షన్ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో దివ్యాంగుల కోసం 6000 పెన్షన్ అనేది పెంచారు. అలాగే చూస్తుంటే ఈ రోజుల్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మీ అందరికీ పనిచేయటానికి. ఎన్నో ఫెసిలిటీస్ అనేది విజయనగరం చుట్టూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కల్పిస్తూ వస్తున్నారు. మనం చూస్తుంటే పేర్లవారి వీధి వాళ్ళు డెఫ్ అండ్ డమ్ స్కూల్ అనేది రన్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్లో కూడా మనకి ఒక బ్లైండ్ స్కూల్ అండ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ నాన్నగారు అశోక్ గజపతిరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు మొదలుపెట్టారు. అలాగే మనం చూస్తుంటే విజయనగరంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం అంటే మన స్టేట్ వైడ్ 3 స్కూల్స్ మాత్రమే దివ్యాంగుల కోసం అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి, బ్లైండ్ స్కూల్ వాళ్ళకి, బ్లైండ్ ఈరోజు ఈ వికలాంగ పిల్లలకి ఫ్రీ బస్ అనేది చాలా మంచి పరిణామం. తర్వాత వాళ్ళకి కేటాయించే సీట్లు కూడా వాళ్ళే కూర్చొనివ్వాలి. వికలాంగులతో పాటు వాళ్ళకి సెక్యూరిటీగా వచ్చే వాళ్ళకి కూడా ఆఫ్ టికెట్ అంటే ఇది ఇంకా మంచి పరిణామం. ఇట్లాంటి ఈ ఉచిత బస్సు శక్తి అనే ఈ కార్యక్రమానికి అయితే మాత్రం మన టీడీపీ నారా చంద్రబాబు నాయుడుకి మా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ పిల్లలు
ఇంతవరకు కూడా ఇది ఉండేదేమో కదా వికలాంగులకి అనేది, కానీ కొంతమందికి ఇచ్చారు, కొంత పర్సంటేజ్ ఇది అనేది ఉండేది. ఇప్పుడు 40% దాటే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు అనేది మాత్రం చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని అందరూ కూడా ఫ్రీ బస్సు అనే దాని మీద చక్కగా వాళ్ళు చదువుకి దీనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఫ్రీ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగుల కోసం మన కూటమి ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చేసినటువంటి మంచి ఆలోచన, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఫ్రీగా పెట్టడం అనేది చాలా కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉందని మేము హర్షం చేస్తున్నాము. 40% డిజేబిలిటీ ఉన్నటువంటి దివ్యాంగులకి ఫ్రీ బస్ ఎక్కే అవకాశాన్ని కల్పించినందుకు ఈ కూటమి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క వికలాంగులు కూడా ఈ ఫ్రీ బస్కి వారి కేటాయించిన బస్సును వారికే మినహాయించవలసిందిగా కూటమి ప్రభుత్వం తరపున తెలియజేసుకుంటూ ధన్యవాదములు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క దివ్యాంగులను గుర్తించి ప్రత్యేకంగా బస్సును పెట్టడం చాలా ఆనందం. అంటే ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేశారు కదా, దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ఓపెన్ చేశారు, అంటే ప్రారంభించారు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. బాగానే ఉంది మేడం, బాగానే చేశారు. కానీ మా ఎక్కేటప్పుడు మానటానికి లెగ్ పట్టుకున్న వాళ్ళకి కొద్ది రోఫ్లాగా ఎడితే మంచిదని చూస్తే ఎక్కి దిగినప్పుడు తగ్గిన ఇబ్బంది. కానీ మనం ఇప్పుడు మెట్టి లెగ్ పట్టుకొని కర్ర పట్టుకొని ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, జారిపోవచ్చు, ఇది అవచ్చు. దాని గురించి అదే మాకు ఇది కానీ తగ్గింది. మీకు కేటాయించిన సీట్లోనే మీరు కూర్చుంటున్నారా? పర్లేదా? ఒకవేళ ఎవరైనా కూర్చున్నప్పుడు లేపుతున్నారా కండక్టర్ గారు? లేపు మాకు చెప్పారు కదా సార్ లేపుతుంది. అంటే ఎక్కడో ఏదో ఒక బస్సులో అట్లా జరిగి ఉండొచ్చు, కానీ మాక్సిమం లేపుతారు. మీకు కేటాయించిన సీట్లో మీకే అవకాశం ఉంది. చెప్పండి అమ్మా, మీ ఎలా ఉంది ఈరోజు? సూపర్ మేడం. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సార్.